చాలా మంచిది మిత్రులరా. దేవుని మహాకృపను బట్టి మనం దేవుడు ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధ ఆదివారం పునరుద్ధానం ఆ, పునరుద్ధాన పండుగ అని చెప్పవచ్చు దీన్ని మనం. ఇటువంటి మంచి దినంలో మనం ఈ విధంగా కూడుకోవడం చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, అంతే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. నేను మీకు ముందుగానే చెప్పాను, మనం ఆదివారం వాస్తవానికి అంతకుముందు మనం పాత నిబంధన గ్రంథంలో ఆదికాండాన్ని ధ్యానం చేశాం. ఆదికాండంలో 21 అధ్యాయాలు మాత్రమే మనం ధ్యానం చేయగలిగాం. తర్వాత చేంజ్ కోసం తర్వాత కొన్ని పత్రికల్లో నుంచి కొన్ని వాక్యాలు మనం నేర్చుకున్నాం. పోయిన వారం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుంచి మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. చెప్పిన రీతిగా మీరు స్త్రీల కూడికలో మీరు మత్తయి సువార్తను ధ్యానం చేస్తూ ఉంటున్నారు. స్త్రీల కూడికలో మీరు అందరూ కూడా మత్తయి సువార్తను ధ్యానం చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. బహుశా మీరు 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నారు అనుకుంటున్నాను, లేకపోతే 5వ అధ్యాయంలో నడుస్తున్నారు అనుకుంటా. కాబట్టి మీరు మత్తయి సువార్తను ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి మరలా నేను అదే పుస్తకాన్ని చెప్పుకుంటూ రావడం బాగోదేమోనని చెప్పి అనిపించింది. బాగోవటం అంటే బాగోపోవటం ఏమీ కాదు, వేరే పుస్తకాన్ని ధ్యానం చేస్తే బాగుంటుంది అనిపించి మార్కు సువార్తను నేను పాఠ్యాంశంగా తీసుకున్నాను. అమ్మా పిల్లోడిని ఆమెకి ఇచ్చేసే. రైట్, కుదురుగా విందాం. చక్కగా దేవుని మాటలు మనం విందాం. మార్కు సువార్తను పాఠ్యాంశంగా తీసుకున్నాను. ఈ మార్కు సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళు, ఆయన జీవితాన్ని, ఆయన ఉనికిని, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన కార్యాలు, ఆయన శిలువ మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన జననం, వీటన్నిటి గురించి తెలియపరిచినటువంటి వ్యక్తులు 4 ఉన్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నలుగురు యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు ఎవరు, ఏమై ఉన్నారు, ఏంటనేటువంటిది తెలియపరుచుకుంటూ వచ్చారు. సో మార్కు గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. అసలు ఎవరు ఈ మార్కు? మార్కు అనేటువంటి వ్యక్తి ఎవరు, ఏంటనేటువంటిది నేను మీకు జ్ఞాపకం చేయాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 12:12. అపోస్తుల కార్యాల గ్రంథం 12:12. ఎవరి మార్కు? ఏమా ఇట్లా ఆలోచించుకొని, అతడు ఎవరంటే అతను మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండెరి. చాలు. ఎవరి మార్కు అంటే మరియ అనేటువంటి ఒక ఆవిడ కుమారుడు. మరియ అనేటువంటి ఒక ఆవిడ కుమారుడు. ఆది సంఘము అపోస్తలులు ప్రారంభించినటువంటి యెరూషలేము సంఘము ఈ మరియ అనేటువంటి ఈమె ఇంటి దగ్గర కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఈమె ఇంటి దగ్గర కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. 12వ అధ్యాయంలో సంఘం గురించి మాట్లాడుతుంది. సంఘానికి గొప్ప హింస కలిగింది. అప్పుడు యాకోబును తల నరికించారు. పేతురును తీసుకొని వెళ్ళి చెరసాల్లో పెట్టారు. పేతురును తీసుకుని వెళ్ళి. అటువంటి సందర్భాలు 12వ అధ్యాయంలో మనకు కనబడతాయి. అయితే ఆ హింసల్లో సంఘము ఎక్కడ కూడుకున్నారు, ఎవరింటి దగ్గర కూడుకున్నారంటే మరియా అనేటువంటి ఒక ఆవిడ ఒక విధవరాలి గృహంలో చేరుకున్నాడు. ఈ మరియా ఒక విధవరాలు, భర్త లేడు. ఆమె కుమారుడే మార్కు. చాలామంది ఏం చెప్తారు అనంటే, ఈ మార్కు పేతురుకు మంచి అనుచరుడు. ఈ మార్కు ఒకానొక సందర్భంలో ప్రారంభంలో అన్ని అపోస్తలులైన పౌలు, బర్నబా,
పేతురు వీళ్ళ పరిచర్యలన్నిటిలో కూడాను సహకారిగా ఉండి మంచి పరిచర్య చేశాడు. ఒక రోజున బర్నబాకి పౌలుకి చిన్న వివాదం వస్తే మార్కు పడిపోయినటువంటి స్థితి కనపడుతుంది. విశ్వాసంలోనూ సంథింగ్ పడిపోయాడు, దిగజారిపోయాడు. ఆ దిగజారిపోయినటువంటి సందర్భంలో పరిచర్యకు వెళ్ళడానికి, మార్కును తీసుకుని వెళ్ళడానికి పౌలుకి ఇష్టం లేదు. అయితే బర్నబా వదిలిపెట్టల. బర్నబా ఎందుకు వదిలిపెట్టలేదంటే, బర్నబాకి మార్కు మేనల్లుడు. మార్కు ఎవరండి? మేనల్లుడు. మరియా బర్నబా యొక్క అక్క. బర్నబా యొక్క అక్క. మేనల్లుడు గనక వదిలిపెట్టలేదు. ఈ విషయం మనకి ఎక్కడ కనపడుతుంది అని అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 4:10. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అర్కీసును బర్నబాకు వందనములు చెప్పుచున్నారు. రైట్. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, అతని పేరేంటి? అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి. సమీప అంటే బంధువు, సమీప బంధువు బర్నబాకి. చాలా మంది ఇంగ్లీష్లో బాగుంటుంది సన్నెల్లా, అంటే అతను మేనల్లుడు అని ఇంగ్లీష్లో చెప్తాడు. బర్నబాకు మేనల్లుడు మార్కు, ఒక విధవరాలి కుమారుడు. ఆది సంఘము ఈ మరియా ఇంట్లోనే కూడుకొని ప్రార్థనలు, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేటువంటి వారు. ఈ మార్కు పౌలు వీళ్ళతో పాటు పరిచర్య చేశాడు. అయితే ఒక సందర్భంలో మార్కు పడిపోయాడు. పడిపోయినటువంటి సందర్భంలో మార్కుని తీసుకెళ్ళటానికి పౌలుకైతే ఇష్టము లేదు, కానీ బర్నబా విడిచిపెట్టకుండా తీసుకెళ్ళిపోయాడు. పడిపోయిన మార్కు జీవితాన్ని మరలా నిలవబెట్టింది ఎవరు అని అంటే పేతురు. మరలా నిలవబెట్టింది ఎవరండి? పేతురు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:13. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కు. ఎవరంట? నా కుమారుడైన మార్కు మీకు వందనాలు చెబుతున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనాలు చేయండి. మార్కు విశ్వాస జీవితంలో పడిపోతే అతన్ని మరలా రెస్టోర్ చేసింది, అంటే బలపరిచి ప్రోత్సాహపరిచి బలపరిచింది పేతురు గారే. కాబట్టి ఒకప్పుడు పడిపోయాడు, మరలా పేతురు అతన్ని బలపరిచి ప్రోత్సాహపరిచి నిలవబెట్టాడు విశ్వాస జీవితంలో. ఆ తర్వాత పౌలు కూడా 2వ తిమోతికి రాసిన పత్రిక 4:11. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. ఏమంటాడో చూడండి. పౌలు ఏమంటాడు? ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి, 11వ వచనమేనా? 4:11. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును కూడా వెంటబెట్టుకొని తీసుకురమ్మన్నాడు. ఒకప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు కావాలి అంటున్నాడు. వద్దనడానికి కారణం అతడు పడిపోయిన స్థితి, కావాలి అనడానికి గల కారణం అతను లేచినటువంటి స్థితి. మార్కు గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బైబిల్ గ్రంథంలో. చాలామంది మార్కు సువార్తను ఏమంటారు అని అంటే, పేతురు ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి పేతురు చెబితే మార్కు రాశాడు. అంటే వాస్తవానికి మార్కు సువార్త అనేది మార్కు పేరు రాశాడు కాబట్టి మార్కు అనేటువంటి పేరు వచ్చింది. ఇది వాస్తవానికి పేతురు సువార్త అని కూడా అనొచ్చు. ఎందుకంటే పేతురు తన ఐడియాలజీ, తన ఆలోచనలు, తన మనసులో ఉన్నది, యేసుక్రీస్తుని గురించి ఏం చూశాడో, ఏమి విన్నాడో అవన్నీ కూడాను పేతురు మార్కుకు చెబితే మార్కు వాటన్నిటినీ కూడాను లిఖించటము, రాయడం అనేటువంటిది చేశాడు. గుడ్ ఇంటర్ప్రెటర్. ఇది మార్కును గూర్చినటువంటి జీవిత చరిత్ర. ఇంకా ఉంది చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, బట్ మనకు ఎంతవరకు అవసరమో
అంతవరకు మాత్రమే నేను తీసుకున్నా. ఈ మార్కు ఒక విధవరాలి కుమారుడు. ఈ విధవరాలింట్లోనే ఆది సంఘము కూడుకొని ప్రార్థనలు, దేవుణ్ణి ఆరాధన చేయడం అనేటువంటిది జరిగేది. ఇతని అసలు పేరు జాన్ మార్క్. యాహాను అని మారు పేరు గల మార్కు అని మనం చదివాం. జాన్ మార్క్ ఇతను బర్నబాకు మేనల్లుడు. అంటే మరియా అతని తల్లి, మార్కు తల్లి అయినటువంటి మరియా బర్నబాకు సహోదరి. ఒకప్పుడు విశ్వాస జీవితంలో పడిపోయినటువంటి మార్కుని మరలా పేతురు బలపరిచాడు. ఒకప్పుడు పౌలు వద్దనుకున్నటువంటి మార్కుని మరలా తీసుకొని రమ్మని అన్నాడు. పేతురు బలపరిచాడు కాబట్టి నా ప్రియ కుమారుడు అని చెప్పేసి పేతురు మార్కుని గురించి సంబోధించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ మార్కు సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం, మార్కు సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనం చదివిన మొదటి వచనమే చెబుతా ఉంది, యేసుక్రీస్తుని గురించి రాస్తూ, ఎవరి యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరండి? దేవుని కుమారుడు అని మార్కు తన సువార్తలో నొక్కి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకొక విషయం చెప్పాలి అంటే, యేసుక్రీస్తులో ఉన్న మానవత్వాన్ని, అంటే మనిషి యొక్క స్వరూపాన్ని, ఆయన సంపూర్ణ మానవుడు, ఆయన పరిపూర్ణ మానవుడు అని, ఆయన మానవుడిగా చేసినటువంటి ప్రతి క్రియను కూడాను ఈ అధ్యాయంలో వివరించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క సువార్త పత్రికలో ప్రతి కార్యం కూడాను గబగబ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆయన చేసిన పనులన్నీ వెంట వెంటనే జరిగిపోతా ఉంటాయి మార్కు సువార్త పత్రికలో. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మనం నేర్చుకుందాం కొన్ని అంశాలు. యేసుక్రీస్తుని గురించి అతడు మార్కు ప్రొజెక్ట్ చేసినటువంటి విధానం. ఆయన దేవుని కుమారుడు. ఎవరి కుమారుడు అండి? దేవుని కుమారుడు. ఆయన 100% మానవుడు. 100% మానవుడు అనేటువంటి సత్యాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. చూద్దాం, కొన్ని అంశాలను మనం చూసేటువంటి ప్రయత్నాన్ని మనం ఇక్కడ చూద్దాం మిత్రులారా. ఇక్కడ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి మాట, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి మాట మార్కు సువార్త అంతా కూడాను ఇదే ప్రకటించబడతా ఉంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి సత్యమే, ఆయన దేవుడు మానవుడిగా వచ్చాడు అన్నటువంటి సత్యమే మార్కు సువార్త అంతా కూడాను ప్రకటించబడుతూ ఉంది. దేవుని కుమారుడని గుర్తించబడ్డాడు. దేవుని కుమారుడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి సత్యము కూడాను లోకము గుర్తించింది అనేటువంటి విషయం కూడా జ్ఞాపకం చేస్తుంది. యేసు అనేటువంటి ఒక పదం యెహోషువ అనే పదము నుంచి, యెహోషువ అనే గ్రీకు పదము నుంచి రూపాంతరం చేయబడింది. ఏంటంటే అది యేసు అనేటువంటి పేరు యెహోషువ అనే ఒక గ్రీకు పేరు నుంచి రూపాంతరము చేయబడింది. యేసు అనే పదానికి అర్థం ఏంటి అని అంటే యెహోవాయే రక్షకుడు. ఏంటంటే అర్థం యెహోవాయే రక్షకుడు. యేసు అనేటువంటి పదము, మరలా చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం, మీరు మనసులో ఉంచుకోండి ఈ మాటలు. యెహోషువ అనే ఒక గ్రీకు పేరు నుంచి రూపాంతరం చేయబడినటువంటిది యేసు అనే పేరు. ఈ పేరుకు అర్థం ఏంటి అంటే యెహోవాయే రక్షకుడు అని అర్థం. యెహోవాయే రక్షకుడు. క్రీస్తు అనగా అర్థము మెస్సయ్య లేదా అభిషక్తుడు, ఎనాయింటెడ్ వన్. మెస్సయ్య అనేటువంటి అర్థం క్రీస్తు అనేటువంటి పదానికి వచ్చింది మిత్రులారా. తర్వాత సువార్త, మంచి వార్త, గుడ్ న్యూస్. యెహోవాయే రక్షకుడు, అభిషక్తుడైన రక్షకుణ్ణి గూర్చినటువంటి సువార్త, మంచి వార్త. ఈ మార్కు సువార్త అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉంటుంది మిత్రులారా. చూద్దాం ఇప్పుడు యేసుక్రీస్తును గూర్చి మార్కు సువార్తలో ప్రకటించబడిన సత్యము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి సత్యం.
ఈ మాటలు నేను చెప్పడం కాదు, ఈ సువార్తలో ఎంతమంది ఈ విషయాన్ని అంగీకరించారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎంతమంది అంగీకరించారనేటువంటి సత్యము మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ వచనం ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే అంగీకారం నీలో ఉందా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. నువ్వు అంగీకరించావా లేదా అనేది పరీక్ష చేయాలి. ఎందుకంటే నువ్వైనా అంగీకరించాల్సిందే. నువ్వు అంగీకరించావా లేదా అన్నది ఈరోజు వాక్య సందేశం ద్వారా మనందరం కూడాను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా 11వ వచనం చదవండి. అదే అధ్యాయం మొదటిగా 11వ వచనం. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. రైట్. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆకాశం నుండి వచ్చింది. అంటే ఎవరు చెప్పారు యేసుక్రీస్తు దేవుని కుమారుడని? దేవుడే చెప్పాడు. ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడు. ఆకాశంలో నుంచి వచ్చినటువంటి శబ్దం, సౌండ్. ఏమని శబ్దం వచ్చింది అని అంటే, ఈయన నా ప్రియ కుమారుడు. ఎటువంటి కుమారుడు అంట? ఎవరు ప్రియ కుమారుడు? యేసు అనేటువంటి వ్యక్తి దేవునికి ప్రియమైన కుమారుడు. దేవునికి ప్రియమైన కుమారుడు. దేవుడే ఒప్పుకున్నటువంటి సత్యం. దేవుడే ఒప్పుకున్నటువంటి సత్యం. రెండవది 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరిచను గనక, 11వ వచనం, అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగాని ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి. మీకు అర్థమవుతుందా మాటలు? మార్కు సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అలా ఎంతమంది యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా అంగీకరించారు, ఎవరు అంగీకరించారు అనేది మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా ఎవరు అంగీకరించారు? దేవుడే అంగీకరించాడు యేసుక్రీస్తు నా ప్రియ కుమారుడు అని. రెండవదిగా ఎవరు అంగీకరించారు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని? అపవిత్రాత్మలు పట్టినవారు. ఎవరండి? అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు. ఏమన్నారు వాళ్ళు? అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు ఆయనను చూడగానే, ఎట్లాగది ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవైనా, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలేశారంట. దేవుని కుమారుడని చెబుతూ కేకలు వేశారు. హల్లెలూయా, మహిమ దేవుని కలుగునుగాక. ఆయన దేవుని కుమారుడని అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు ఒప్పుకున్నారు, అంగీకరించారు. మరొక వచనం 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. యేసు ఎవరంట? యేసు ఎవరంట? సర్వోన్నతుడైన ఎవరి కుమారుడంట? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరుగా కేకలు వేశాను. అపవిత్రాత్మ చెబుతున్నటువంటి మాట. యేసుక్రీస్తు ఎవరంట? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. ఇందాకేం నేర్చుకున్నాం? 3వ అధ్యాయంలో సాగిలపడి దేవుని కుమారుడని చెప్పుచూ కేకలు వేసినటువంటి అపవిత్రాత్మలు పట్టిన వారు కనబడుతున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని దేవుడు అంగీకరించాడు, దేవుడు ఒప్పుకున్నాడు. అపవిత్రాత్మలు పట్టిన వారు చెప్పారు, ఆయనను చూసి ఆయన ఎదుట సాగిలపడి చెప్పారు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని. అపవిత్రాత్మలు చెప్పాయి, నీవు సర్వోన్నతుడు అయినటువంటి దేవుని కుమారుడవు అని. మరొక అంశం చూద్దాం. 9వ అధ్యాయము 7వ వచనం. 9వ అధ్యాయం మార్కు సువార్త 9:7.
మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా. ఎట్లాగంటే అది ఒక శబ్దము మేఘములో నుంచి పుట్టింది. ఎటువంటి సందర్భం అంటే రూపాంతరము చెందినటువంటి సందర్భం. ఈయన పేతుర్ని, యాకోబును, యాహాను వీళ్ళ ముగ్గురిని ఎంటబెట్టుకొని ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఏకాంతముగా వాటిని తోడుకొని పోయారు. అక్కడ రూపాంతరము పొందారు. అక్కడ ముగ్గురు మనుషులను చూశారు. వీళ్ళు ఏలియాను, మోషే, ఏలియా వారికి యేసుక్రీస్తుతో పాటు కనబడ్డారు. వాళ్ళు అంటారు అప్పుడు వాళ్ళ ముగ్గురికి పర్ణశాలలు కడతాం, మీరు ఇక్కడే ఉండండి అని. ఆ సందర్భంలో కూడా మేఘంలో నుంచి ఒక శబ్దం వచ్చింది. మరలా వాళ్ళకి దేవుడు కన్ఫర్మ్ చేశాడు, యేసుక్రీస్తు ఎవరు అంటే. దేవుడు పేతురు, యాహానులకు కన్ఫర్మ్ చేసిన సంగతి ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తు ఎవరంట? నా ప్రియ కుమారుడు. హీ ఈజ్ మై సన్. ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు అంగీకరించారు. అపవిత్రాత్మలు పట్టిన వారు అంగీకరించారు. అపవిత్రాత్మలు కూడా గట్టిగా చెప్పాయి, నువ్వు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడవని. సర్వోన్నతుడవైన దేవుని కుమారుడవని. చదువుదాం 14వ అధ్యాయము 61-62. 61-62. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అవును నేనే. ఒక ప్రధాన యాజకుడు అడిగాడు యేసుక్రీస్తుని, దేవుని కుమారుడవు నీవేనా? అక్కడ పరమాత్ముడు అనే ప్రశ్న వేశాడు. దేవుని కుమారుడవు నీవేనా? దాన్ని యేసుక్రీస్తు ఏమని ఒప్పుకున్నాడు? అవును నేనే. యేసుక్రీస్తే స్వయంగా చెప్పినటువంటి సత్యం, ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుడను. ఎందుకు ఈ మాట మీకు నొక్క చెబుతున్నానంటే, బాప్టిజం ఇచ్చి యోహాను కూడా అడిగారు, ఎవరు నువ్వు క్రీస్తువా అని అడిగారు. యోహాను చెప్పాడు, కాదు, నేను క్రీస్తుని కాదు అని ఒప్పుకొనేను అని యోహాను సువార్త పత్రికలో మనం చదువుతున్నాం. ఏం చెప్పాడండి ఆయన? యోహాను, నేను క్రీస్తును కాను, నా వెనక వస్తాడైనా, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు నేను విప్పుటకు కూడాను యోగ్యుడను పాత్రుడను కాదు అని చెప్పాడు యోహాను. కానీ యేసుక్రీస్తు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను దేవుని కుమారుడను ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నాడు. మార్కు నొక్కి చెప్పినటువంటి సత్యము అదే. ఈ సువార్తలో, మార్కు సువార్తలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని, ఆయన సంపూర్ణ మానవుడు అని. పాత నిబంధన గ్రంథంలో కీర్తనాకారుడు చెప్పాడు ఒక మాట, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను, నేను నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని 2వ కీర్తనలో మనం చదువుతాం. ఆ వాగ్దానం చెయ్యబడినటువంటి కుమారుడు క్రీస్తే, శరీరధారి అయి వచ్చినటువంటి క్రీస్తే దేవుని కుమారుడు అని ఈ మార్కు సువార్తలో నొక్కి చెప్పాడు. అందుకే ప్రారంభ వచనంలోనే చెప్పాడు, నా సువార్త ఏంటనంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుడు ఒప్పుకున్నాడు, అపవిత్రాత్మలు పట్టిన వారు ఒప్పుకున్నారు, అపవిత్రాత్మ కూడా ఒప్పుకుంది. ప్రధాన యాజకుని ఎదుట యేసుక్రీస్తు కూడాను నేను దేవుని కుమారుడను అని ఆయన ఒప్పుకున్నాడు. అన్నిటికంటే గొప్ప సాక్ష్యం ఒకటి ఉంది మిత్రులారా.
15వ అధ్యాయం 39వ వచనం. అన్నిటికంటే గొప్ప సాక్ష్యం. ఈ సాక్ష్యం కొంచెం మనల్ని ఎంతో ఆలోచింపజేస్తుంది. అప్పుడు ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. చాలు. ఎవరి మాట చెప్పింది? ఆయనకు ఎదురుగా నిలబడినటువంటి శతాధిపతి. ఏం చూసి చెప్పాడు? ఆయన ప్రాణము విడుచుట చూసి చెప్పాడు. ఏం చూసి చెప్పాడండి? ప్రాణము విడుచుట చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడు అనేటువంటి సత్యము గ్రహించి చెప్పాడు. ఒక్క క్షణం ఇక్కడ ఆలోచన చేద్దాం. అంతకు ముందు, ఆయన చనిపోవడానికి ముందు కొరడాలతో కొట్టించకుండా తీసుకుని వచ్చింది శతాధిపతిగా. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద ఒక అధికారి. ఈయన కదా కొరడాలతో కొట్టించకుండా తీసుకుంటూ వచ్చింది. శిలువను ఆయన భుజం మీద పెట్టింది శతాధిపతే కదా. మేకులు కొట్టించింది ఆ శతాధిపతే కదా. బళ్ళెంతో పొడిపించింది ఆ శతాధిపతే కదా. బళ్ళెంతో పొడిపించింది ఆ శతాధిపతే కదా. అటువంటి శతాధిపతి చెప్పినటువంటి సాక్ష్యము, ఒప్పుకున్న సాక్ష్యము, గ్రహించిన సాక్ష్యము, అతడు చనిపోవడం చూసి, ప్రాణము విడిచిపెట్టడం చూసి, ఈ శతాధిపతి చెప్పిన గ్రహించిన సత్యము, తెలుసుకున్న సత్యము ఏంటి అంటే యేసు క్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి సత్యము ఈ శతాధిపతి గ్రహించాడు. మనం చదివిన ఈ లేఖనాలన్నీ కూడా జాన్ మార్కు గారు ఇస్తున్నటువంటి ఈ సువార్తలో మనం నేర్చుకోవలసినటువంటి సత్యము, యేసు క్రీస్తు దేవుని కుమారుడు అనే గ్రహింపు ఈరోజు ఇక్కడ ఉన్న మనందరిలో కూడా రావాలి. అలా నువ్వు గ్రహించలేదనుకోండి, యేసుక్రీస్తు వలన నీకేమీ లాభం లేదు. యేసుక్రీస్తు వలన నీకు లాభమేమీ లేదు. ఎందుకంటే పరిశుద్ధ వాక్యం ఏం చెబుతుంది అని అంటే, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం, పరిశుద్ధ లేఖనం ఏమని చెప్పిందో సార్, 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరూ అంగీకరించితిరో, ఏంటండి ఆ మాట? ఎందరూ అంగీకరించుతారు. అంగీకరించడం అంటే ఒప్పుకోవడం. తనను ఎందరూ అంగీకరించుతారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నువ్వు వ్యక్తిగతముగా అంగీకరించకపోతే యు కెనాట్ బికమ్ ఏ సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవునిలో వారసత్వం అనేటువంటిది నీకు లేదు. దేవునికి పిల్లలు అవ్వం. మనం దేవునికి పిల్లలము అవ్వం. అఫ్ కోర్స్ మనం ప్రార్థనలకు రావచ్చు, ఆరాధనలో కూర్చోవచ్చు, పాటలు మంచి మంచి పాటలు పాడవచ్చు, అదవుతుంది, వాక్యం బాగా చదవచ్చు, వాక్యం బాగా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నువ్వు వ్యక్తిగతముగా అంగీకరించకపోతే నువ్వు చెప్పిన వాక్యము వృధా, నువ్వు పాడిన పాట వృధా, నువ్వు చేసిన ప్రార్థన వృధా. అర్థమవుతుందండి? నువ్వేమి చేసినాను వృధానే. ఏం చేసినా కూడాను అది వృధానే. దట్ ఈస్ ద స్క్రిప్చర్ సేస్. పరిశుద్ధ వాక్యం చెబుతా ఉంది. మార్కు చెప్పినటువంటి సత్యము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుని కుమారుడని పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించాడు. అపవిత్రాత్మలు పట్టిన వారు అంగీకరించారు, అపవిత్రాత్మలు అంగీకరించాయి. ప్రధాన యాజకుని ఎదుట యేసు అంగీకరించాడు, నేను దేవుని కుమారుడు నన్ను ఒప్పుకున్నాడు. ఆయనను సిలువ వేయించినటువంటి శతాధిపతి అంగీకరించాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని.
ఇక్కడ అంగీకారం తెలపని వారు ఎవరైనా ఉన్నారు అని అంటే మనమే. ఈరోజు నీ వ్యక్తిగత అంగీకారం కావాలి, యువర్ పర్సనల్ యాక్సెప్టెన్సీ కావాలి. వ్యక్తిగతంగా నువ్వు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించావా లేదా అన్నదే ప్రశ్న. ఒకవేళ అంగీకరించకపోతే యు ఆర్ నాట్ కౌంటింగ్ యాజ్ ఎ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడుగా గుర్తించబడడం లేదు ఇంకా దేవుని దృష్టిలో, కనుక ప్రభునందు ప్రియమిత్రులారా, ఎందుకంటే అంగీకరించిన వాడు దేవునికి కుమారులగుటకు పిల్లలగుటకు అధికారము దేవుడు వారికి ఇచ్చాడు. నీ అంగీకారం కావాలి. లెట్ క్వశ్చన్ యువర్ హార్ట్. ఈరోజు నువ్వు అంగీకరిస్తున్నావా అనేది ప్రశ్న వేసుకోవాలి. నేను కొన్ని విషయాలు, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి మిత్రులరా, చదవండి మత్తయి సువార్త 14:33. మత్తయి సువార్త 14:33 ఏం చెప్పిందో చదవండి. వారు ధోని ఎక్కినప్పుడు గాలి కలిగెను, గాలి అణిగెను, అంతటా ధోనిలోనున్న వారును వచ్చి నిజముగా ఏం చెప్పారంట? దేవుని కుమారుడు అని చెప్పారు. ఎవరు? ధోనిలో ఉన్నవారు. ధోనిలో ఉన్నవారు ఒప్పుకున్నారు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఏం చేశారు? ఆయనకి మ్రొక్కారు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. మనం చేయాల్సిన పని అదే. దేవుని కుమారుడని ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆయనను ఆరాధించాలి. 2వ కీర్తనలో ఏం చెప్పాడో చదవండి. కీర్తన 2. అమ్మా ఫస్ట్ నుంచి కాదు, చెప్తాం ఒక్క నిమిషం. 2వ కీర్తన 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలంట? కుమారుని ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి. అంటే ఏంటో హత్తుకోవాలి. ముద్దు పెట్టుకుని అనే మాటకు మరొక భావం చెప్తాను వినండి. ఆరాధించాలి, మ్రొక్కాలి, పూజించాలి. ఏం చేయాలండి? పూజించాలి. మనం మనుషులను పూజిస్తాం, మనుషుల కాళ్ళు పట్టుకుంటాం, చేతులు పట్టుకుని ప్రాధేయపడతాం మనుషుల్ని. బాబు నీకు దండం పెడతారా నాయన, కనీసం నాయి నాకు ఇచ్చేయరా అంటాం. మిగిలిన ఏం వద్దులే కానీ నాయి నాకు ఇచ్చేయ అంటాం, ప్రాధేయపడతాం. మనుషులకు కాదు మనం ప్రాధేయపడాల్సింది, మనుషులకు కాదు మనం నమస్కారం చేయాల్సింది, మనుషులకు కాదు మనం మొక్కుకోవాల్సింది. బాబు ఈ ఒక్క సహాయం చేసి పెట్టిన అడుగుతాము లేదా? వి డోంట్ ఆస్క్ గాడ్. అలా మనం దేవుణ్ణి అడగం. తండ్రి ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టని అడగం. నాయనా నీకు నమస్కారం ప్రభువా, నీకు దండం, నీకు కృతజ్ఞతలు, నేను నాకు ఈ పని చేసి పెట్టు అని దేవుణ్ణి మనం అడగం. అలాగూ దేవునికి మనం మొక్కం. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడని అంగీకారం మన దగ్గర లేదు. we are not accepting him. యాక్సెప్ట్ చేసేది ఇంకా చాలా మంది. కాబట్టి ప్రభునందు ప్రియమిత్రులారా చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుని ఆజ్ఞ కూడా అదే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి. కుమారుణ్ణి ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోకపోతే ఏం జరిగిద్దంట? ఆయన కోపించును. ఏం చేస్తాడు ఆయన? దేవుడు కోపగించుకుంటాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, కానీ ఆయన ఆశ్రయించిన వారు ధనిలు అవుతారు. త్రోవ తప్పి నశిస్తారు.
శరీరధారి అయి వచ్చినటువంటి క్రీస్తును ఎందరైతే అంగీకరిస్తారో, అంగీకరించినటువంటి వారు దేవునికి కుమారులయ్యే అధికారాన్ని కలిగి ఉన్నారు. అధికారాన్ని కలిగి ఉన్నారు. అంగీకరించడం మాత్రమే కాదు, ఆయనకు మ్రొక్కాలి, ఆయనను పూజించాలి, ఆయనను ఆరాధన చేయాలి. ఆయనను ఆరాధన చేయాలి. అందుకని మనం ఏది అడిగినా ఆయన నామములో అడగమన్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు నామంలో ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అంటాం. ఆయన పేరు చెప్పి అడగాలి మనం. అప్పుడప్పుడు మనం నేను చెప్పానని చెప్పి టిఫిన్ పట్టుకురా అని చెప్తా అప్పుడప్పుడు నా పిల్లలకి. నేను చెప్పానని చెప్పి వర్మకు దగ్గరికి గొడ్డలు పట్టురా అని అనగానే వినయ్ వెళ్ళి పాస్టర్ గారు గొడ్డలు ఇమ్మన్నారని చెప్తాడు. లేకపోతే వేరే ఒకటి వస్తువు ఏదో ఒకటి ఉదాహరణ చెప్తున్నా నేను, పాస్టర్ గారు ఇమ్మన్నారా అని ఆవిడ ఇస్తుంది. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు చెప్పాడు ఇలాగ అడగమని అని దేవుణ్ణి అడగాలి మనం. యేసుక్రీస్తు చెప్పాడా ఇవ్వమని అని దేవుడు నీకు సహాయం చేస్తాడు. అర్థమవుతుందండి? మీకు అర్థమైందా? ఆయన నామంలో అడగటం అంటే అది మిత్రులారా. దేవుని ఆజ్ఞ కూడా అదే. యోహాను మొదటి పత్రిక 3:23 వచనం. 3:23 ఆయన ఆజ్ఞ ఏది అనగా, ఎవరంట ఆయన? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పాలి మాట. ఎవరంట ఆయన? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకోవడం అంటే ఇందాక చదువుకున్నట్టుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చెప్పాడు. నమ్మటం అంటే అంగీకరించడం, ఒప్పుకోవడం. యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరిని ఒకడు ప్రేమించవలెననుదియే. ఒకరినొకరు ఏం చేయాలంటే మనం ప్రేమించుకోవాలి. ప్రేమ అంటే లోకంలో ఉన్న చెత్త ప్రేమ కాదు నేను అనేది, దేవుని ప్రేమ. లోకంలో ఉన్న ప్రేమకు వ్యామోహాలు ఉంటాయి. లోకంలో ఉన్న ప్రేమకు ఏముంటాయండి? వ్యామోహాలు ఉంటాయి, శరీర కోరికలు ఉంటాయి. అట్లాంటి చెత్త ప్రేమ కాదు. ఇట్స్ ఎ లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ. దాంట్లో ఎలాంటి వ్యామోహాలు ఉండవు, దురాశలు ఉండవు, దురుద్దేశాలు ఉండవు, శరీర కోరికలు ఉండవు. ప్యూర్ లవ్, పవిత్రమైనటువంటి ప్రేమ ఉంటుంది. పవిత్రమైనటువంటి ఒక తల్లి తన కన్న బిడ్డ మీద చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ. అది ఎవరు చూపించలేరు ఈ దేశం, ఈ భూమి మీద మట్టికి. అవును కదా? తల్లి తను కన్న బిడ్డ మీద కర్కశంగా ప్రవర్తిస్తుందా? ప్రవర్తించదు. సంఘంలో సంఘ సభ్యులమైనటువంటి మనం ఒకరి మీద ఒకరు కర్కశంగా ప్రవర్తించకూడదు. దయాదాక్షిణ్యాలు లేకుండా ఒకరితో ఒకరు మన ప్రవర్తనలు అనేటువంటివి ఉండకూడదు. దేవుని ఆజ్ఞ కూడా అదే. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, కుమారుణ్ణి అంగీకరించండి, యేసుక్రీస్తు నామమును నమ్ముకోనండి, యేసుక్రీస్తుని విశ్వసించండి, ఆయనను విశ్వసించి ఆయనను అంగీకరించి ఆయన ఆరాధన చేయండి. ఆయన ఆరాధన చేయండి. దేవుని ఆజ్ఞ కూడాను అదే మిత్రులారా. మరొక వచనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడండి? ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యమే కుమారుడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడాడు దేవుడు. మార్కు సువార్తలో చెప్పిన సత్యము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఎవరు చెప్పారు ఆయన దేవుని కుమారుడు? ఎవరు ఒప్పుకున్నారు? దేవుడు ఒప్పుకున్నాడు.
అపవిత్రాత్మలు పట్టిన వారు ఒప్పుకున్నారు, అపవిత్రాత్మలు ఒప్పుకున్నాయి. ధోనిలో ప్రయాణం చేస్తున్న వారు ఒప్పుకున్నారు. ప్రధాన యాజకుని ఎదుట యేసుక్రీస్తు ఒప్పుకున్నాడు. ఆయనను సిలువ వేయించినటువంటి, కర్కశముగా కొట్టి చీల్చి చెండాడినటువంటి శతాధిపతి ఆయన మరణాన్ని చూసి ఒప్పుకున్నాడు, అంగీకరించాడు ఆయన దేవుని కుమారుడని. మీరు అంగీకరించారా? మీలో ఎంతమంది అంగీకరించారు ఆయన దేవుని కుమారుడని? ఒకవేళ మీరు అంగీకరించకపోతే మీరు దేవుని పిల్లలుగా మీరు గుర్తించబడరు. పరిశుద్ధ వాక్యం చెప్తాను, చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రస్ఫుటముగా చెప్పాడు. అంగీకరించిన వారు దేవుని పిల్లలగుటకు అధికారము కలిగి ఉన్నారు అని. అంగీకరించటము మాత్రమే కాదు, ఆయనకు మనం మొక్కాలి, ఆయనను మనం ఆరాధన చెయ్యాలి. తండ్రి అయిన దేవుని ఆజ్ఞ కూడా అదే. ఆయనను అంగీకరించమని, ఆయనను నమ్మమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయనను ఆరాధన చేయమని దేవుడు మనకు ఆజ్ఞను జారీ చేశాడు. మిత్రులారా, రోమీయులకు రాసిన పత్రిక 8:32 సొంత కుమారుడంట ఆయన. ఏ కుమారుడంట? యేసుక్రీస్తు దేవునికి ఎవరంట? ఆయన సొంత కుమారుడు. యోహాను రాసినటువంటి సువార్త 3:16 చెప్తా ఉంది, అద్వితీయ కుమారుడు. పెళ్లి పత్రికల్లో మనం రాస్తాం ఏకైక కుమారుడు. ప్రథమ కుమారుడు అంటే ఇంకొకడు ఉన్నాడని అర్థం, అంటే మొదటోడని అర్థం. రెండోవాడు ఉన్నాడనే కదా. ఏకైక కుమారుడు అని రాయడానికి ఏం రాస్తాం? అద్వితీయ కుమారుడు లేదా ఏకైక కుమారుడు. తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడు క్రీస్తు. ఆ క్రీస్తుని నమ్మమని, ఆ క్రీస్తుని ఆరాధించమని దేవుని ఆజ్ఞ మనకు ఇవ్వబడింది. దేవుని ఆజ్ఞ మనకు ఇవ్వబడింది. ఈరోజు మీరు ఒక్కసారి పరీక్షించుకోండి, మీలో ఎంతమంది ఆయనను అంగీకరించి దేవుని పిల్లలుగా ఉంటున్నారు? ఎంతమంది మీలో ఆయనను ఆరాధన చేయగలుగుతున్నారు? మరొక వచనం చివరిగా ముగించేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. మా సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు, మా సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాడు. ఏంటంటే అది మీకు అర్థమవుతుంది అన్నమాట. సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. దయచేయడం అంటే ఏంటి? ఇవ్వడం, ఇచ్చాడు. ఇప్పుడు ఆ జీవము, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉంది. ఎక్కడ ఉందంట ఆ జీవం? దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవం ఎక్కడుంది? దేవుని కుమారుడైన క్రీస్తునందు ఉంది. నిత్య జీవం ఎక్కడుందండి? కుమారుని యందు. అమ్మా సరిగ్గా వినండి, సరిగ్గా చెప్పండి. కుమారుని యందు ఉంది. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవం గలవాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవాన్ని ఎవరి దగ్గర పెట్టాడు? కుమారుని దగ్గర పెట్టాడు. ఇప్పుడు నీకు అది కావాలి అంటే ఆ కుమారుని నువ్వు అంగీకరించాలి. ఇప్పుడు నీకు అది కావాలి అంటే ఆ కుమారుని మ్రొక్కాలి. ఇప్పుడు ఆ నిత్య జీవమే నీకు కావాలి అనుకుంటే ఆ కుమారుని అడగాలి. కుమారునిలో జీవం ఉంది అంటే యేసుక్రీస్తులో జీవం ఉంది. దేవుని కుమారుణ్ణి, ఎవరి కుమారుడు అంట? ఎవరు దేవుని కుమారుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు, చేసిన వాడంట, అంగీకరించిన వాడు, ఒప్పుకున్నవాడు, విశ్వసించిన వాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. సో మీలో ఎంతమంది జీవం కలిగిన వారిగా ఉన్నారు? మీలో ఎంతమందికి జీవం కావాలి? నిత్య జీవం కావాలి. మాకెందుకులే పాస్టర్ గారు నిత్య జీవం, ఈ భూమి మీద బ్రతికినంతకాలం మాకు కట్టుకుంటానికి, తినటానికి, ఉండటానికి అవన్నీ మాకు ఇస్తే సరిపోద్ది అని అనుకుంటున్నారా? ఫైన్. దానివల్ల నాకు జరిగే నష్టం లేదు, దేవునికి జరిగే నష్టం అంతకన్నా ఏమీ లేదు.
అర్థమవుతుందండి? దట్ ఈస్ యువర్ విష్, నీ ఇష్టం. నువ్వు అంగీకరించినప్పటి నుంచి జీవాన్ని పొందుకుంటావు. అంగీకరించలేని పక్షంలో హెల్, నిత్య నరకాగ్ని. ఏంటండి అది? నిత్య నరకాగ్ని. మారు మనసు పొందండి. ఇదిగో గొడ్డలి ఇప్పుడే చెట్టు వేరున నాటబడింది. ఏమవుతుందంట? ఫలించని ప్రతి చెట్టు ఇప్పుడు నరికేస్తాడు ఆయన. నరికేసిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? చాట ఆయన ఆయన చేతిలో ఉంది. ఆయన ఏం చేస్తాడు? తూర్పార పడతాడు. మంచి గోధుమలు తీసుకెళ్లి కొట్లో పోస్తాడు. తాలు గింజలంటిని ఏ అగ్ని చెప్పండి? ఆరని అగ్నితో. ఏ అగ్ని అంటే అది? ఆరని అగ్నితో పొట్టంతా కూడాను ఆయన కాల్చేస్తాడు. అగ్ని ఆరదు, యు ఆర్ నాట్ గోయింగ్ టు డై. అలాగనే ఆ ఫైర్ అంతా కూడా అది ఎప్పుడు కూడా నిరంతరం మండుతూనే ఉంటుంది. అక్కడ చావు లేదు అని అర్థం. నరకంలో చావు లేదని అర్థం. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం ఈ భూమి మీద నరకం అనుభవించాను అండి అని. ఈ భూమి మీదన్న నరకం అనుభవించినందుకే నువ్వు అంత బాధపడుతుంటే అక్కడ ఉన్నటువంటి నరకం, అక్కడ చావు కూడా ఉండదు. ఇక్కడ ఏదో ఒక రోజున తప్పించుకుంటావు. అనుభవిస్తే 10 రోజులు అనుభవిస్తావు, నెల రోజులు అనుభవిస్తావు, సంవత్సరం అనుభవిస్తావు. మరుసటి రోజైనా ఈ భూమి మీద ఉన్నటువంటి నరకంలో నుంచి నెమ్మది పొందుకుంటావు. బట్ అక్కడ తప్పించుకోవడానికి అవకాశం అనేటువంటిది లేదు మిత్రులారా. కనుక గమనించాల్సినటువంటి విషయం అది. యోహాను 20వ అధ్యాయం 30వ వచనం చదవండి. యోహాను సువార్త 20:30 చివరి మాట. నాతో పాటు చెప్పండి ఈ మాట మీరు అందరూ కూడా. యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం నేను చెప్తాను 31వ వచనం. యేసు చెప్పండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇట్లు రాయబడెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియమిత్రులారా, చివరిగా నేను ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు రాయబడ్డాయి అనంటే 4 సువార్తల్లో యేసుక్రీస్తు గురించి, 66 పుస్తకాల్లో యేసుక్రీస్తు గురించి ఎందుకు రాయబడ్డాయి అనంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరందరూ నమ్మిన తర్వాత ఆయన నామమందు మీరు కూడా జీవం పొందుకోవాలి అని. ఏం పొందుకోవాలని? నిత్య జీవం పొందుకోవాలని ఈ మాటలు మీకోసం రాయబడ్డాయి, లేదా మన కోసము ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతూ మార్కు సువార్త, ఒక విధవరాలి కుమారుడు ఆది సంఘం ఆరాధన చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఒక కుటుంబం. వాళ్ళ ఇంట్లోనే కూడుకుని ప్రార్థన చేసేవాళ్ళు. గృహకూడికి జరిగితే మనం వెళ్ళాం. గొడవలు, కక్షలు, ఎందుకు వెళ్ళాలనుకుంటాం మనం? ఆది సంఘంలో ఇటువంటి అభిప్రాయాలు ఏమీ లేవు. మనకు బోళ్ళని అభ్యంతరాలు, బోళ్ళని ఆటంకాలు, బోళ్ళని అనుమానాలు, బోళ్ళని భయాలు. దేవుని మీద ఉన్న విశ్వాసం కంటే దెయ్యం మీద ఉన్నటువంటి భయభక్తులు ఎక్కువ మనకి. ఆలోచించాలి మిత్రులారా, ఎప్పుడు మనం మారేది? ఎంతకాలం మన మార్పుకి మనం ఇంకా 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 మనం ఆలస్యం చేస్తూ ఉంటాం. ఈ విధవరాలి కుమారుడు జాన్ మార్క్ ఒకప్పుడు పడిపోయాడు, కానీ పేతురు అతన్ని బలపరిచాడు. బలపరిచిన తర్వాత పేతురు అన్నాడు, నా ప్రియ కుమారుడు తీసుకురా. వద్దనుకున్నటువంటి పౌలు కావాలని కోరుకున్నాడు. ఆయన అంగీకారంతో రాసినటువంటి మాటలు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరు అంగీకరించారు ఆయన దేవుని కుమారుడని? దేవుడు అంగీకరించాడు.
అపవిత్రాత్మలు పట్టిన వారు అంగీకరించారు, అపవిత్రాత్మలు అంగీకరించాయి. ధోనిలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు అంగీకరించారు. ఒక ప్రధాన యాజకుడు ముందు యేసుక్రీస్తు ఒప్పుకున్నాడు, నేను దేవుని కుమారుడని. అప్పటి వరకు సిలువ వేసి కాళ్లకు మేకులు కొట్టించి కర్కశంగా ప్రవర్తించినటువంటి శతాధిపతి, అతనితో చుట్టుపక్కల పనిచేసినటువంటి భటులు కూడాను ఒప్పుకున్నారు యేసుక్రీస్తు దేవుని కుమారుడని. అదే ప్రశ్న నీ ముందుకు వచ్చింది ఈరోజు. ఇప్పుడు నీ ముందుకు వచ్చింది అదే ప్రశ్న, యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా నువ్వు అంగీకరించావా? పరిశుద్ధ వాక్యం, దేవుని ఆజ్ఞ, యేసుక్రీస్తుని అంగీకరించమని దేవుడు ఆజ్ఞాపించాడు, విశ్వసించమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయనను ముద్దు పెట్టుకోమన్నాడు, ఆయనను హత్తుకోమన్నాడు, ఆయనను ఆరాధించమని చెప్పాడు. ఎందుకు ఆయన ఆరాధన చేయాలి, ఎందుకు ఆయన్ను ముద్దు పెట్టుకోవాలంటే దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ జీవం యేసుక్రీస్తు దగ్గర ఉంది, యేసుక్రీస్తులో ఉంది, యేసుక్రీస్తులో ఉంది. ఆ నిత్య జీవం నిమిత్తము, ఆ నిత్య జీవము కోసమే ఆయన దేవుడు గనుక, దేవుని ఆజ్ఞ గనుక కుమారుడైనటువంటి క్రీస్తుని మనం హత్తుకోవాలి. కుమారుడైన క్రీస్తుని మనం హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, ఆరాధన చెయ్యాలి. ఆయనను అంగీకరించినటువంటి వాడు నిత్య జీవం కలిగిన వాడు, అంగీకరింపని వాడు నిత్య జీవం లేనటువంటి వాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారికి దేవునికి పిల్లలయ్యే అధికారము దేవుడు వారికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు అంగీకరిస్తే నిన్ను దేవుడు తన బిడ్డగా అంగీకరిస్తాడు. నీ అంగీకారం లేకుండా ఏది జరగదు. చూడండి, పెళ్ళిళ్ళు చేసేటాడు పిల్లలు మనం అంటాం, అమ్మ నీకు ఇష్టమేనా అని అడుగుతాం. మనం చేసే అధికారం మనకు లేదా? నీకు ఇష్టమేంటి, నాకు ఇష్టమేంటి అని అడగకుండా మనం చెయ్యొచ్చు, అవునా కదా? అధికారం మనకు ఉంది, అయినా అడుగుతాం. మనం ఎందుకు? స్వేచ్ఛ, పిల్లలకు మనం ఇచ్చిన స్వేచ్ఛ. రెండు మార్గాలు నీ ముందున్నాయి, జీవ మార్గం, మరణ మార్గం. యేసుక్రీస్తులో జీవం ఉంది. అది కావాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నువ్వు అంగీకరించాలి, విశ్వసించి ఒప్పుకొని ఆయనకు మ్రొక్కాలి, ఆరాధన చేయాలి. అప్పుడు నీకు జీవం అనుగ్రహించబడుతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మరణ మార్గంలోకి వెళ్ళటానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అంగీకరించకపోతే మరణానికి వెళ్తావు. నువ్వు అంగీకరించకపోతే నువ్వు పోయేది నరకానికి. ఒకసారి హృదయ పరిశీలన చేయండి.